వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జాయ్స్. అందరూ బాగున్నారండి? ఫుజైరా హోటల్కి వెళ్తున్నాం అందరం. మా అన్న వదిన వెడ్డింగ్ యానివర్సరీ. పిల్లడు పుట్టినరోజు అయిపోయింది అన్న. ఇది సడన్ ప్లాన్ అండి. ముందు రోజు అన్న కాల్ చేసి ఇలాగా హోటల్కి వెళ్దాంరా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని అడగగానే సర్లే అని ఇంకా హాలిడే అప్పుడప్పుడు మనం ఇలా హాలిడే బ్రేక్కి వెళ్తే బాగుంటుంది కదా. సో పిల్లలకు కూడా హాలిడేస్ అని ఇంక ఇలా ప్లాన్ చేసుకుని వచ్చాము. హోటల్ రీచ్ అయ్యామండి. హోటల్ రీచ్ అవ్వగానే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఎమిరేట్స్ ఐడి ఇవ్వడం, ఫిల్ చేయడం అవన్నీ. సో అవి వాళ్ళు చేస్తున్నారు. మేము మొత్తం అక్కడ ఫ్రంట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో పిల్లలు ఇంకా వెంటనే మన వ్యూ ఎలా ఉంది ఏంటి హోటల్ వ్యూ అని చూడటానికని వెళ్ళిపోయారు. సో వాళ్ళ వెనకాల నేను వెళ్తున్నాను. మొత్తం టైమింగ్స్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే బీచ్ 6 వరకు ఉంటుందంట అండ్ స్విమ్మింగ్ పూల్ 10:30 వరకు ఉంటుంది. సో మనము ఎప్పుడెప్పటి వరకు స్విమ్మింగ్ పూల్లో ఉండాలో అవి ప్లాన్ చేసుకుంటున్నారు. Well, look how good this perfection. Not bad at all. There's like a curtain. Yeah. రూమ్కి వెళ్ళగానే రూమ్ నుంచి వ్యూ ఎలా ఉందనే చూసుకుంటారు కదా అందరూ. సో ఈయన వెంటనే బయట వ్యూ ఎలా ఉంది ఏంటని వెంటనే బాల్కనీలోకి వెళ్ళి చూస్తున్నారు. వ్యూ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంది. బీచ్ అండ్ స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే సూపర్ ఉందండి. బీచ్ అండ్ స్విమ్మింగ్ పూల్. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు బీచ్లోకి వెళ్ళిపోవాలి, ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవాలి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో జాయ్స్. యా, ఫుజైరా హోటల్కి వచ్చాము అందరము. 2 ఫ్యామిలీస్, అన్నోల్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. అవును, and especially my friend Seth Kim. Say hi, man. And hello, Dubai Lo Josh. So how is the hotel? Yo, how's the hotel? It's incredible so far. Like the beach and the pool is amazing. తెలుగులో మాట్లాడరా. ఈ హోటల్లో ఒక గేమింగ్ రూమ్ ఉంది. అది నా ఫ్రెండ్ ఇంకా నేను విల్ హావ్ ఫన్ ఇన్. ఇది చూడగానే స్నూపీ బీచ్ అని అందరికీ తెలుసు. సో ఇక 2 days ఉంటామండి. ఇది Day 1 వీడియో. హలో అన్న వదిన, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బీచ్లో మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉన్నారండి. పాపం వాళ్ళ కంట్రీలో చలికి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఎండలో ఎంజాయ్ చేస్తున్నారు. హోటల్ రూమ్ టూర్ చూపిస్తానండి. ఇది బాత్రూమ్ అండ్ రైట్ సైడ్లో అన్ని కబర్డ్స్ ఉన్నాయి. మన బ్యాగ్స్, సూట్ కేసు అవన్నీ పెట్టుకుంటానికి. అండ్ ఒక బెడ్ ఇచ్చారు. అండ్ ఈ పక్కన చూస్తే చిన్న టేబుల్ లాగా, అంటే చిన్నది ఏమైనా బ్యాగ్స్ పెట్టుకుంటాను కానీ అలా ఇచ్చారు. తర్వాత టీవీ, దాని కిందే ఫ్రిడ్జ్ కూడా ఉందండి, చిన్న ఫ్రిడ్జ్. అండ్ ఇది సోఫా అండ్ టీపై. తర్వాత మనకి ఇన్స్టెంట్గా కాఫీ, టీలు ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. కెటల్లో వాటర్ వేసుకుని ఈ ఇన్స్టెంట్ టీ అండ్ కాఫీ లైక్ గ్రీన్ టీ అలాగా. సో మనకు వాటర్ కావాలంటే హౌస్ కీపింగ్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఒక చైర్. ఇదేంటి ఈ విండో అని అనుకుంటున్నారా, టోజో చూపిస్తున్నాడండి. ఇది బాత్రూంలో నుంచి ఎలా ఉంటుంది ఈ విండో. బాగుందండి. లైక్ పిల్లలకైతే ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేస్తున్నారు. హలో, ఇది చూడండి ఫోన్ ఎలా మాట్లాడుతుందా. కెమెరా వచ్చింది కదా, వెంటనే పెట్టేసింది. చెప్పు హలో. సే హలో టు మై సబ్స్క్రైబర్స్. Hello, Dubai Lo Josh. I'm the Bonani. No, I'm not saying. She is saying. Okay, understand that.
మా ముద్ర టెంక్ ఇది కదమ్మా, మా ముద్ర టెంక కదా నువ్వు. ఏ వాడిని సతాయించుకే నువ్వు. ఎక్కడికి వెళ్తావు అమ్మా, ఎక్కడికి వెళ్తావు? స్విమ్మింగ్. వెయిట్ చేస్తుంది స్విమ్మింగ్కి ఎప్పుడు వెళ్దామా అని. స్విమ్మింగ్ బట్టలు వేసేసుకుని రెడీగా ఉన్నారండి స్విమ్మింగ్కి ఎప్పుడు వెళ్ళిపోవాలని. సో అందరం ఇంకా స్విమ్మింగ్కి రెడీ అయ్యి ఇంకా కిందకి వచ్చేసాము. చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయండి, ఇది లైన్గా స్విమ్మింగ్ పూల్స్ చాలా ఉన్నాయి. లైక్ చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ అలా ఉన్నాయి. సో మేము అసలు బీచ్కి వెళ్ళకూడదా అని అనుకున్నామండి, ఎందుకంటే ఎండ ఉంది. స్విమ్మింగ్ పూల్ అయితే కొంచెం నీళ్ళలో ఉంది, ఇదైతే బీచ్ అయితే ఫుల్ ఎండ ఉందన్నమాట ఆ టైంలో. సో వద్దు, అందరూ ట్యాన్ అయిపోతారు ఎందుకు అని అనుకున్నాం. కానీ పిల్లలు ఊరుకోరు కదా, బీచ్ చూస్తే ఆగుతారా వాళ్ళు. సో వెంటనే ఇంకా బీచ్కి వెళ్దాం, కొంచెంసేపే అని అడిగారు. సరే అని వెళ్ళి కొంచెం సేపు ఆడేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసామండి. బాగుందండి. లైక్ అందరూ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. యూజువల్గా ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు హోటల్స్కి అరబ్స్, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు అలా ఉంటారు, కానీ ఇక్కడైతే మొత్తం వాళ్ళే కనిపించారు. సో టానీ కూడా ఫుల్ వాటర్ అంటే ఇంక పిల్లలకంటే చాలా ఇష్టం కదండి. సో ఫుల్ వాటర్లో ఆడారు. దీంట్లోకి వెళ్దామని వెళ్ళింది, కానీ చాలా చల్లగా ఉన్నాయంటండి వాటర్, వెంటనే వచ్చేసింది. చాలాసేపు స్విమ్మింగ్ పూల్లో ఆడామండి. ఇంకా ఆడి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డిన్నర్కి వెళ్ళాలి. సో వెళ్ళగానే రూమ్ అంతా అయిపోయిందండి. ఏంటా అని రిసెప్షన్ కాల్ చేసి అడిగితే బాల్కనీ డోర్ అస్తమానం ఓపెన్ చేస్తే హ్యూమిడిటీ వల్ల అలా అయిపోద్దండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఫుల్ క్లీన్ చేశారు. చాలాసేపు వాటర్లో ఆడాం కాబట్టి అందరూ ఫుల్ ఆకలితో ఉన్నాము. Samosas. Come, I'll give you. Here, Seth is taking. ఇది తెల్లదు, ఇప్పుడు పెట్టాను. హోటల్ అనేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదండి, ఎందుకంటే అన్ని నేషనాలిటీ వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. సో మేమంతా కొంచెం వేసుకుని ట్రై చేసాము. ఫస్ట్ ఏది నచ్చితే అది మళ్ళీ వేసుకుంటాం, కానీ బాగా అనిపించింది. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్స్ అసలు ఎవరు లేరు ఈ హోటల్లో. సో మా కోసం బిర్యానీ చేసి తీసుకొచ్చారు, కానీ ఆ బిర్యానీ అస్సలు బాగాలేదండి. అంటే మనకి కొంచెం ఉప్పు కారాలు కావాలి కదా, అవేమీ లేవు. దిస్ ఇస్ వీడియో క్లిప్. మై సిస్టర్. పక్కనే గేమింగ్ రూమ్ ఉందండి. సో పిల్లలు వెళ్ళారు ఆడుకుందామని, కానీ చాలామంది ఉన్నారు, చూసి ఇంకా వచ్చేసారు. సో ఇప్పుడే తిన్నాం కదా, కొంచెంసేపు వాక్ చేద్దామని ఇంకా బయటికి వెళ్ళి అలా వాక్ చేసాము. అక్కడ సాంగ్స్ అలా ప్లే చేస్తూ ఉన్నారండి, పిల్లలు సరదాగా డ్యాన్స్లు వేస్తున్నారు. టానీని ఏమంటే అస్సలు వేయలేదు. హోప్ ఎవ్రీ వన్ లైక్ మై వీడియోస్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కూడా త్వరలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్. Will dance? Go, Amma.